హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో ఓటీపీఆర్ ఎలా చేయాలి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈజ్ అ మస్ట్. ఏపీఎస్సికి సంబంధించి ఏ పర్టిక్యులర్ జాబ్కి మీరు అప్లై చేయాలన్నా మీకు ముందే ఓటీపీఆర్ ఉండి ఉండాలి. ఓకే, అంటే ఏంటి? ఓటీపీఆర్ చేసినప్పుడు మీకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఆ ఐడితోనే లాగిన్ అయిపోయి మీరు పర్టికులర్ జాబ్ పోస్ట్కి అప్లై చేస్తారనమాట. సో ఏ జాబ్కి అప్లై చేయాలన్నా ఈ యొక్క ఓటీపీఆర్ అనేది మస్ట్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ చేసున్న వాళ్ళైతే ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా మాడిఫై చేసుకోవచ్చు చూసి. ఒకవేళ ఇప్పటివరకు చేయకపోతే ఎలా చేయాలో తెలుసుకోండి. ఓకే, సో ఫస్ట్ psc.ap.gov.in ఏపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో దాంట్లో మీరు చూడొచ్చు రైట్ సైడ్ ఇక్కడ ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. సో దీన్ని కనుక మీరు క్లిక్ చేస్తే సో ఇలా వస్తుంది. సో దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంటల్ టెస్ట్. ఓకే, సో ఇవి మీరు ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం చూస్తున్నారు కాబట్టి, సో ఒకవేళ కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అని, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే, న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సో ద ఇంటర్ఫేస్ విల్ లుక్ లైక్ దిస్. సో ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, నోట్లో క్లియర్గా ఇచ్చారు. అప్లికెంట్ ఈస్ రిక్వెస్టెడ్ టు నోట్ ద ఓటీపీఆర్ రిఫరెన్స్ ఐడి. సో ఈ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఓటీపీఆర్ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. సో ఆ రిఫరెన్స్ ఐడిని మీరు సేవ్ చేసుకోండి. ఓకే, మీరు మీ దగ్గర సేఫ్గా ఉంచుకోండి, అది ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫ్యూచర్ ప్రొసీడింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి దీన్ని సక్సెస్ఫుల్గా మీరు రిజిస్టర్ అయితే సరిపోతుంది, మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఫర్దర్ రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. రైట్, సో ఎలా మనం ఓటీపీఆర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆధార్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ట్యాబ్లో వచ్చేసి ఆధార్ నంబర్. సో దీంట్లో మీరు ఆధార్ నంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ ఫీల్డ్లో. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్లో ఎస్ఎస్సి, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావచ్చు లేదా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు. సో దాంట్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో రాయండి ఫస్ట్ ఫీల్డ్లో. సెకండ్ ఫీల్డ్లో మీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్. సో దీంట్లో మీ ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఇయర్ వచ్చేసింది. మళ్ళీ దీన్ని ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రేంజ్ అనేది వచ్చింది. రైట్, ఇక్కడ మీరు స్లైడ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసుకోవచ్చు. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ 1990s పుట్టారనుకోండి. ఓకే, ఇటువైపు వెళ్ళి సో ఏ పర్టికులర్ ఇయర్లో పుట్టారు అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1993 అనుకుందాం, 1993. ఆ తర్వాత ఏ మంత్లో పుట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ జూలై అనుకోండి మంత్. సో ఇక్కడ డేట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మీరు ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా నోట్లో ఇచ్చారు చూడండి, ఓటీపీఆర్లో మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవి ఫైనల్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఓటీపీఆర్లో ఏదైతే ఇచ్చారో దాన్నే వాళ్ళు రిఫరెన్స్గా తీసుకొని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓటీపీఆర్లో మీరు డీటెయిల్స్ ప్రాపర్గా కరెక్ట్గా ఇచ్చేలా చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు కొత్తగా గ్రూప్ 4 నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళు కానివ్వండి, ఓకే, సో ఈఓకి కానివ్వండి, ఈఓ గ్రేడ్ 3కి అప్లై చేసే వాళ్ళు కానివ్వండి, ఒకసారి మీరు ఆల్రెడీ ఓటీపీఆర్లో ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకొని ఏమైనా అంటే చేంజెస్ ఏమైనా ఉంటే మాడిఫై చేసుకోండి. ఓకే, సో రైట్, ఇక్కడ బర్త్ ప్లేస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. రైట్, సో ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో మీరు జన్మించడం జరిగింది, ఏ మండలు, ఏ విలేజ్, మీది కమ్యూనిటీ ఏంటి, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, సో కమ్యూనిటీ. అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్. సో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే మెన్షన్ చేయండి. మీ మదర్స్ నేమ్. రైట్, ఒకవేళ ఎస్ఎస్సిలో మదర్స్ నేమ్ కనుక ఉంటే మదర్స్ నేమ్ రైట్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. అండ్ మదర్ టంగ్, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, కన్నడ అయితే కన్నడ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ రిలీజన్, మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ ఒంటిపై ఉన్నటువంటి గుర్తులు కావచ్చు, మచ్చలు కావచ్చు. రైట్, పుట్టుమచ్చలు అంటాం కదా, సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. మోల్ ఆన్ ద లెఫ్ట్ లెగ్, రైట్, లేదా మోల్ ఆన్ ద థై, మోల్ ఆన్ ద రైట్ థంబ్, సో ఇలా ఉంటాయి కదా. సో వాటిని క్లియర్గా మెన్షన్ చేయండి. ఇక్కడ 2 అడుగుతున్నారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్ ఏదైతే ఉందో, స్టార్ అంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ అనమాట. దాన్ని స్కిప్ చేయడానికి లేదు, అది ఆప్షనల్ కాదు. ఖచ్చితంగా ఈ 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో.
ఓకే, సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా సర్టిఫికేట్ కనుక ఉంటే సో ఖచ్చితంగా వాళ్ళు అవైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలాగే ఇక్కడ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ జనాభా, స్టేట్ కి సంబంధించి జనాభా లెక్కింపుల డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో దానిలో టెంపరీ ఎంప్లాయీగా మీరు పనిచేసి తొలగించబడ్డారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇఫ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, కొన్ని కారణాల వల్ల తొలగించడం అనేది జరుగుతుంది, రైట్. అంటే బ్యాడ్ బిహేవియర్ ఉండడం వల్లే అని కాదు, సో మేబీ వాళ్ళకి అవసరం లేనప్పుడు కానీ లేదంటే అధిక భారం అవుతుంది అని కానీ వాళ్ళు తీసేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో దాంట్లో మీరు ఉన్నారా, తొలగించిన వాళ్ళలో లిస్ట్లో మీరు ఉన్నారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశారా మీరు అని చెప్పేసి అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంప్లాయీ అని అడుగుతుంది. ఒకవేళ ప్రజెంట్ మీరు ఎంప్లాయీ అయితే ఎస్, ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు, ఎంప్లాయీ అయితే ఎస్. సో అది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫర్దర్గా మీ ఇంకా డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది అనమాట, రైట్. ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే ఆ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఏ కంపెనీలో అంటే ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఒకవేళ ఎంప్లాయీ అవ్వకపోతే సింప్లీ నో అని పెట్టేసేయండి, మీరు ఏ ఫర్దర్ డీటెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఎక్స్ ఎంప్లాయా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్. సో ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఏ అడ్రస్కి వాళ్ళు రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి అది ఇక్కడ మెన్షన్ చేయండి అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్లో. ఓకే, ఈ ఫీల్డ్స్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మీ ఫ్లాట్ నంబరు, ఫ్లాట్ ఆర్ హౌస్ నెంబరు, రైట్. సెకండ్ వచ్చేసి మీ లొకాలిటీ, రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి విలేజ్, మీ యొక్క టౌన్ లైక్ మండల్, మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ స్టేట్, ఇక్కడ మీ పిన్ కోడ్ నెంబర్. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్, మీ కరెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్సే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే సింపుల్గా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, చెక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, సింప్లీ ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఇక్కడ కూడా అవే కాపీ పేస్ట్ అయిపోతాయి యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ మిస్టేక్స్ ఏవి లేకుండా చూడండి. సో ఈమెయిల్ ఐడిలో కానీ మొబైల్ నెంబర్లో కానీ, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ మీన్స్ కాబట్టి వీటిలో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూడండి, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్ స్టడీయా, ప్రైవేట్ స్టడీయా, ఓపెన్ స్కూలింగా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. సో రెగ్యులర్ స్టడీ అంటే ఏంటి, ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి సేమ్ డిస్ట్రిక్ట్, ఒకే డిస్ట్రిక్ట్లో అంటే మీ డిస్ట్రిక్ట్లో లేదా మీ జోన్లో 7th నుంచి 10th చదివినా కానీ రెగ్యులర్. ఓకే, అంటే గవర్నమెంట్ యొక్క ఆమోదించబడినటువంటి స్కూల్లో మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో లేదా మీ పర్టికులర్ జోన్లో మీరు 7th to 10th కనుక చదివితే మీరు రెగ్యులర్. లేదా సెకండ్ కేసు కూడా ఉంది, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన మీ జోన్లో కాకుండా వేరే జోన్లో చదివారనుకోండి, రైట్, వేరే జోన్లో 4th to 10th, ఇక్కడ 7th to 10th ఇచ్చాడు కదా, ఇక్కడ 4th to 10th కనుక చదివి ఉండాలి. అది కూడా ప్రభుత్వ ఆమోదిత స్కూల్లో కనుక మీరు చదివి ఉంటే యూఆర్ రెగ్యులర్. సో ఒకవేళ మీరు రెగ్యులర్ అయితే ఈ రెండు కండిషన్స్లో కూడా మీరు రెగ్యులర్ కదా, ఒకవేళ మీరు రెగ్యులర్ అయితే మీరు స్టడీ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ప్రైవేట్. ఓకే, సో ఇక్కడ ఏంటి, సో చూడండి, ఫ్రమ్ 7th to 10th class the candidate did not study in any government recognized school for 1 year or more but resided in the same district or zone in that period. ఓకే, 7వ తరగతి నుంచి 10వ తరగతి మీరు మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో లేదంటే మీ జోన్లోనే కనుక ఉండి 7 నుంచి 10వ తరగతి చదివేటప్పుడు కనీసం ఒక్క సంవత్సరమైనా మీ జోన్లో కానీ మీ డిస్ట్రిక్ట్లో కానీ మీరు చదవకపోతే మీరు ప్రైవేట్. ఓకే, అంటే మీ డిస్ట్రిక్ట్లో లేదా మీ జోన్లోనే ఉంటూ వేరే జోన్లో లేదా వేరే డిస్ట్రిక్ట్లో మీరు కనీసం ఒక్క సంవత్సరమైనా చదివి ఉంటే 7th to 10th మధ్యలో యు ఆర్ ప్రైవేట్. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి, ఫ్రమ్ 4th to 10th the candidate did not study in any government recognized. చూడండి ఇక్కడ కండిషన్ ఏంటి, ప్రభుత్వ ఆమోదిత స్కూల్లో కనుక మీరు చదివి ఉండకపోతే అంటున్నాడు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా 4th to 10th మీరు కనుక ప్రభుత్వ ఆమోదిత స్కూల్లో కనీసం ఒక్క సంవత్సరమైనా చదివి ఉండకపోతే, కానీ ఏపీకి సంబంధించి ఏపీలోనే ఉంటారు కాకపోతే ఏపీకి సంబంధించి వేరే జోన్లో కనుక మీరు కనుక ఉండి ఉంటే, రిసైడెడ్ ఇన్ ద డిఫరెంట్ జోన్స్ ఆఫ్ ఏపీ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఈ పీరియడ్లో కనుక వేరే జోన్లో కనుక మీరు ఉండి ఉంటే, సో ఈ రెండు కేసులలో కూడా మీరు ప్రైవేట్. సో ఒకవేళ మీరు ప్రైవేట్ క్యాండిడేట్ అయితే మీరు ఏం ప్రొడ్యూస్ చేయాలి అని అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓపెన్ స్కూలింగ్ గురించి మీకు తెలిసిందే కదండి, ఓపెన్లో కనుక మీరు చేసినట్టయితే ఆ ఓపెన్ స్కూల్కి ఏముండాలి, డిఈ
సారీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అప్రూవల్ పొంది ఉండాలి. ఓకే, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేత రికగ్నిషన్ పొంది ఉండాలన్నమాట. లేదా ఫోర్త్ కేసు ఏంటంటే మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చిన వాళ్ళైనా సరే. సో ఫోర్త్ కేటగిరీ ఇదన్నమాట. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత, ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెగ్యులరా, ప్రైవేటా, ఓపెనా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, ఇది వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, స్కూల్ నేమ్ ఏంటి. ఓకే, 5th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, స్కూల్ నేమ్ ఏంటి. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ, స్టార్ ఉన్నాయి మీరు చూడొచ్చు. అలాగే 6th, 7th, 8th, 9th వరకు. ఓకే, అండ్ ఇక్కడ పర్టికులర్ గా 10th క్లాస్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇవి ప్రాపర్ గా ఇవ్వండి. ఓకే, సో 10th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, బోర్డ్ ఏంటి. ఓకే, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీ బోర్డ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ స్కూల్ నేమ్ ఆర్ ప్రైవేట్ స్టడీ ఇక్కడ మెన్షన్ చేయండి, స్కూల్ నేమ్ మెన్షన్ చేయండి. హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మంత్ లో పాస్ అయ్యారు. ఫస్ట్ వచ్చేసి మంత్, నెక్స్ట్ వచ్చేసి ఇయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ లో మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఏంటి. సో ఇక్కడి వరకు అన్ని కూడా మ్యాండేటరీ, స్టార్ ఉన్నవి మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అన్ని కూడా ఆప్షనల్ అన్నమాట. సో 10+2 డీటెయిల్స్, మీ ఇంటర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, 10th ఇంటర్ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, బోర్డ్ ఏంటి, గ్రూప్ ఏంటి, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి, ఎట్సెట్రా. అండ్ అలాగే డిప్లొమా డీటెయిల్స్, అలాగే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఎంఫిల్, పిహెచ్డి, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే యాడ్ క్వాలిఫికేషన్ అని క్లిక్ చేయవచ్చు. సో ఫైనల్ గా వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ యొక్క సైజ్ వచ్చేసి మీకు 50 KB లోపలే. ఓకే, 50 KB లోపలే ఉండాలి. అండ్ మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపలే ఉండాలన్నమాట. ఓకే, వాటి యొక్క డైమెన్షన్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఈ సైజ్ లో కనుక, ఈ రేంజ్ లో కనుక లేకపోతే మీకు ఉన్న పిక్స్ ని, ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్ లో రీసైజ్ చేసుకోండి. ఆన్లైన్ రీసైజర్స్ అని కొట్టండి, ఆన్లైన్ ఫోటో రీసైజర్స్ అని చెప్పేసి గూగుల్లో మీరు టైప్ చేయండి, మీకు చాలా వెబ్సైట్స్ లో రీసైజ్ చేసుకోవచ్చు. సో ఈ KB లోపల ఉన్నప్పుడు సో మీరు వీటిని అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సింప్లీ చూస్ ద ఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సింప్లీ సబ్మిట్ అనండి. ఓకే, ఒకవేళ ఆ ఫోటో గనుక, మీ పిక్ గనుక పర్ఫెక్ట్ రేంజ్ లో ఉండి ఉంటే, అంటే 50 KB లోపల అండ్ ఈ పర్టికులర్ డైమెన్షన్స్ తో గనుక ఉండి ఉంటే అది ఎటువంటి ఆబ్జెక్షన్స్ చెప్పదన్నమాట, అది మీకు అపియర్ అవుతుంది ఇక్కడ. ఓకే, సేమ్ విత్ ద సిగ్నేచర్ 30 KB లోపల ఉండి ఈ డైమెన్షన్స్ తో గనుక ఉండి ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఫార్మాట్ కూడా చూడండి, జేపీజీ ఫార్మాట్ ప్రిఫరబుల్, జేపీజీ. ఓకే, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, జేపీజీ ఫార్మాట్ లోనే ఉండాలి. సో ఇక్కడ ఇది అప్లోడ్ చేసిన తర్వాత కూడా సబ్మిట్ అని చెప్పండి, అవి మీకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తాయి. సో ఫైనల్ గా ఒకవేళ మీకు అలర్ట్స్ రావాలనుకుంటున్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి, ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు రావాలి అని అనుకుంటే, అలర్ట్స్ రావాలనుకుంటే ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేయండి. ఓకే, వద్దు అని అనుకుంటే వద్దు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ లో ఏంటి అంటే మీరు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్టే. సో ఏమైనా రాంగ్ గా ఇచ్చి ఉంటే ఏపీపీఎస్సీ బోర్డ్ అనేది మీ పైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా డిక్లరేషన్ అన్నమాట. ఖచ్చితంగా మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ చేసుకోకపోతే మీరు ఫైనల్ సబ్మిషన్ చేయలేరు. సో దీని తర్వాత ఏం చేయాలి అంటే ప్రివ్యూ అంటే ఏంటి, మీరు ఇప్పటి వరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక ఫామ్ లో మీకు ఫైనల్ గా కనబడుతుంటాయి. సో అది ప్రివ్యూ అన్నమాట. సో అన్ని గనక కరెక్ట్ గా ఉంటే సో ఫైనల్ సబ్మిషన్ మీరు కొట్టొచ్చు అన్నమాట. రైట్, సో ఫైనల్ సబ్మిషన్ కొట్టిన తర్వాత మీకు ఏమవుతుంది, మీకు ఓటీపీఆర్ రిఫరెన్స్ ఐడి అనేది మీకు జనరేట్ అవుతుంది. సో దాన్ని మీరు పిక్ తీసుకోండి, లేదా దాన్ని మీరు ఎక్కడైనా రాసుకోండి, దాన్ని సేవ్ చేసుకోండి. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎనీవే మీకు మెసేజ్ అండ్ ఆల్సో మీకు మెయిల్ ఐడి అనేది రావచ్చు మోస్ట్లీ. ఓకే, అది రాకపోయినా మీ రిఫరెన్స్ కోసం మీ దగ్గర ఉంచుకోండి. రైట్, సో ఒకవేళ ప్రివ్యూలో మీరు అది చూసినప్పుడు కనుక మీరు ఇచ్చిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అని అనుకుంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి మాడిఫై చేసుకోవచ్చు. రైట్, సో ఈ ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. సో ఇలా మీరు ఓటీపీఆర్ ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్ గైస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్స్లో అడగవచ్చు, వాటిని సాధ్యమైనంత తొందరలో మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో వీడియో కనుక నచ్చితే, మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫర్దర్ అప్డేట్స్ కోసం, మంచి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ గైస్, గ్రూప్ 4కి సంబంధించినటువంటి కోర్సు ఆల్రెడీ ఎంట్రీ యాప్లో లాంచ్ చేయడం జరిగింది. సో డైలీ బేసిస్లో మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది, Day 1, Day 2, Day 3.
సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా డే వైజ్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. అండ్ మీకు డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉండడం జరిగింది. సో దాంట్లో ఇంటెన్సివ్ బ్యాచ్లో భాగంగా మీకు మెంటార్ యొక్క గైడెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆల్వేస్ అవైలబుల్గా ఉంటారు, మెంటార్ అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు మీరు డౌట్స్ అడగొచ్చు. మీకు పర్టికులర్గా వాళ్ళు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని ప్రిపేర్ చేయించే విధంగా వాళ్ళు మీకు అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ డెఫినెట్గా మాక్ టెస్ట్స్ అనేవి ఉంటాయి అండ్ రకరకాల నోట్స్, ఎక్స్ట్రా మెటీరియల్ కూడా, రైట్, టిపికల్ వీడియో మెటీరియల్తో పాటు ఎక్స్ట్రా మెటీరియల్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో డౌన్లోడ్ ది ఎంట్రీ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్ or from the comment section below. Okay, so this is about this video guys. Meet you with the other one. Thank you. Have a nice day.